సాయంత్రకాల సమయంలో యేసుక్రీస్తున్న మనం అందరికీ వందనాలు. ఈరోజు పరలోక రాజ్యం అన్న దాని గురించి తెలుసుకుందాం. గత వీడియోలో 19:29లో పేతురు గారికి సందేహం వచ్చింది. ఏమిటని? పరలోక రాజ్యంలో మాకు ప్రవేశం ఉందా? మేము ప్రవేశించగలము? మా పరిస్థితి ఏంటి? నువ్వు ధనవంతుడు ప్రవేశించలేడు, సూది బెజ్జంలో ఒంటి దొరుడు సులువు కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మాట్లాడుతున్నావు. ఈ రకంగా అయితే మమ్మల్ని మాకు పరలోక రాజ్యంలో ఎంట్రీ ఉందా? మేము పరలోక రాజ్యంలో ప్రవేశించగలమా అని ఆయన తన సందేహాలు, తన డౌట్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాళ్ళ వారిని అడగడం జరుగుతుంది. ఆయన ఆ విషయాల్ని గత వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పరలోక రాజ్యం గురించి తెలుసుకుందాం. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం దేన్ని పోలి ఉంది అన్న విషయానికి వస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని చూసుకుందాం. ఇక్కడ కూడాను శిష్యులకు వచ్చే సందేహాలు అయితేనేమి, శాస్త్రులు పరిచయులకు జరిగే ఈ మాట మంతి జరుగుతున్న సందర్భంలో వస్తూ పరలోక రాజ్యాన్ని ఒక ఉపమాన రీతిగా ఏమంటున్నాడో తెలుసుకుందాం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది. రాజు మామూలుగా రాజు కాదు. రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి పెళ్లి చేశాడు. పెళ్లి చేసినప్పుడు విందు ఏర్పాటు చేస్తాడుగా. ఆ విందు చేస్తున్నప్పుడు ఎంత ఆనందంతో, ఎంత సంతోషంతో అయితే ఉంటాడో అంత ఆ రాజును పోలి ఉన్నది పరలోక రాజ్యము అని వివరిస్తూ ఉన్నాడు. ఉపమాన రీతిగా చెప్తా ఉన్నాడు. మీరు ఇక్కడ గమనించాలి. అక్కడ రాజు ఎవరు అన్నదాన్ని పక్కన పెడితే, సాధారణంగా పెళ్లిళ్ళలో ఆంధ్ర వాళ్ళు అయితే వెజ్ పెడతారు, క్రిస్టియన్స్ అయితే నాన్ వెజ్ పెడతారు. ఈ వెజిటేరియన్ పెట్టేటట్టు ఉంటే వాళ్ళు చాలా రకాలైనటువంటి కూరలు, చాలా రకాలైన వెరైటీస్ పెడతా ఉంటారు. మామూలు సామాన్యమైన జనాలు అయితే ఏదో మంచి చెడ్డ ఏదో చేస్తారు, కానీ కొద్దిగా చేసి పెట్టడం, లేకపోతే వాడుకున్న స్థాయిని బట్టి, వాడుకున్న స్తోమతను బట్టి, వాడుకున్న డబ్బును బట్టి చూసి ఖర్చు పెడతాడు, విందు ఏర్పాటు చేస్తాడు. తన ఆయన కాని వాళ్ళందరికీ ఏం చేస్తాడు? తనకు కావాల్సిన వాళ్ళందరికీ కార్డ్స్ ఇస్తాడు. మీరు చూడండి, పెళ్లి కార్డులు, వివాహం సో డేట్ అని ఉంటుంది, పక్కన కిందన విందు అని పెడతాడు. విందు ఎందుకు పెడతారు అనంటే, వచ్చిన వాళ్ళు ఆకలితో పోకూడదుగా. వచ్చిన వాళ్ళు ఆకలితో పోకూడదుగా అని వాళ్ళకి విందుని ఏర్పాటు చేస్తారు. రాజుకి నాకింత సంతోషం ఉంది, నా కుమారుని పెళ్లి చేశా, నా కూతుర్ని పెళ్లి చేశా, నాకు ఈ రకమైన ఆనందం ఉంది, ఈ ఆనందంలో అందరికీ నేను నాకున్న దాంట్లో మిక్కిలి ఎక్కువగా పెడతా అని విందుని ఏర్పాటు చేస్తారు. ఆ విందును సామాన్య ప్రజలేమి, అందరికీ వారికి కావాల్సిన రక్త సంబంధికులేమి, బంధువులకేమి, ఆయన కాని వాళ్ళందరికీ వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తారుగా. అలాగే వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తూ, ఇన్విటేషన్ ఇస్తూ విందుకు కూడా పిలుస్తారు. ఇక్కడ రాజు కూడాను ఏం చేశాడంటే, విందుకి కొంతమందిని పిలవటానికి తన దాసులు పంపాడు. వీళ్ళు అంతా ఎవరు అంటే అర్హులే. ప్రోటోకాల్ ప్రకారంగా వీళ్ళందరికీ ఇవ్వాల్సిందే. ప్రోటోకాల్ ప్రకారంగా వీళ్ళందరూ వచ్చి ఆ విందులో ఆహ్వానం తీసుకొని విందును ఆరగించాల్సిందే, ఆనందించాల్సిందే విందును. అందుకని ఈడేం చేశారు, రాజుగారు తన దాసులు పంపి అర్హులైన వారిని అందరినీ తోడుకొని రమ్మనంటే దాసులు పోయి రాజుగారు ఇలా విందు చేశారు, కుమారుని పెళ్లి చేశారు, విందు నింటుకుంది, రండి భోంచేయండి అని అంటే చాలామంది రాలేదు. గమనించాలి మీరు. పరలోక రాజ్యం ఎలా ఉందంట? రాజుగారి కుమారుని పెండ్లి విందును పోలి ఉంది. ఆ విందులో ఎన్నో రకాలైనటువంటి వింత వెరైటీస్తో భోజన పదార్థాల్లో వండి పెడితే, పిండి పదార్థాలను వండి పెడితే, తిండి పదార్థాలను పెడితే, అది ఆరగించడానికి రండి, దాన్ని ఆనందించడానికి రండి, దాన్ని ఆస్వాదించడానికి రండి అని అంటే
వీళ్ళు ఏమంటున్నారు? మాకు ఇంట్రెస్ట్ లేదని, మాకు ఇంకోటనే రావటం మానేశారు. వీళ్ళంతా ఎవరు? అర్హత కలిగిన వాళ్ళే, రాజుగారి కార్డు అందుకున్న వాళ్ళే, ఇన్విటేషన్ కార్డు తీసుకున్న వాళ్ళే. కానీ వీళ్ళెవరు రాలేదు. దేవుని యొక్క సరే రాజుగారి యొక్క విందుకి రాలేదు. రాకపోతే అప్పుడు రాజుగారు ఏం చేశారు? ఇంకొంతమంది దాస్తులను పంపి వాళ్ళతో అంటా ఉన్నాడు, అయ్యా వెజిటేరియన్ అనుకుంటున్నారేమో, ఏదో పప్పు అన్నం పెట్టాడేమో, పప్పు సాంబార్ పెట్టేశాడేమో, ఎవరైనా కూరగాయలు పెట్టాడేమో అనుకుంటున్నారేమో. అలా కాదు, మంచి మంచి వెరైటీస్తో మటన్, చికెన్, రొయ్యలు, చేపలు, పీతలు, అబ్బబ్బబ్బబ్బో ఎన్నో వెరైటీస్, వీటంతటితో నాన్ వెజ్తో భోజనం విందు ఏర్పాటు చేశాను రండి అని ఇంకొంతమంది దాసులను పంపడం జరుగుతూ ఉంది. పంపాడు, రండి మీరు భోంచేయండి, ఆనందించండి, ఈ విందును ఆనందించండి అని పంపితే ఏం చేశారు వాళ్ళు? ఒకడేమో నాకు పని ఉందన్నాడు ఒకడు, ఒకడేమో నాకు వంట ఉందన్నదే ఒకరిది. అయ్యో నేను ఊరు వెళ్తా ఉన్నానన్న వాళ్ళు ఒకరు. ఇలా వారి వారి అవసరాలు, వ్యక్తిగత అవసరాలు చెప్తూ అవాయిడ్ చేశారు. రాజుగారి కుమారుని పెళ్లి విందును ఆరగించకుండా ఏం చేశారు? అవాయిడ్ చేశారు, వెళ్ళటం మానేశారు. ఇలా కొంతమంది ఉంటే, కొంతమంది ఏకంగా తన దాసుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమంది హేళన చేశారు, అవమానించారు. పోరా బాబు, నీ రాజు విందు మాకు కావాలా? మాకు అసలు మా ఇళ్ళల్లో భోజనాలు లేవా? మేము ఈ రోజు తినట్లేదేంటి? తొక్క ఆడు పెట్టే చికెను మటన్కి మేము రావాలా? పోయి నువ్వు తినరా, నీ రాజు నీకు గొప్ప, మాకు కాదు, మాది మాకు ఉందగా, మాది మేము తింటా, మాకు నువ్వు చెప్పేదేంటి? మాకు కార్డు వచ్చింది రాలే, మాకున్న అవసరాలు అట్లాంటివి, మా పనులు మావి, పనులు మానేసి నీ రాజుగారు భోజనం పెళ్లి విందు పెట్టారంటే రావాలా ఏంటి? ఇప్పుడు మా పనులు మానేసి, మా ఉద్యోగాలు మానేసి రాజుగారి పెళ్లి విందుకు మేము రావాలా అని అంటమే కాకుండా వచ్చిన దాసులను కొట్టి చంపారు కూడా. ఏం చేశారు? దాసుల్ని చంపారు కూడా. ఈ విషయం తెలుసుకున్న రాజుగారికి కోపం వచ్చింది. ఈ విషయం తెలిసిన ఎవరైతే రాజుగారు ఏ దాసులనైతే పంపించి విందుకు రండి అని పిలిపించారో వారిని చంపడం వల్ల రాజుగారికి కోపం వచ్చింది. కోప్పడేటప్పుడు దాసులను పంపలా. అప్పుడు దాసులను పంపలేదు, దండును పంపాడు. దేన్ని? సైన్యాన్ని పంపాడు. సైన్యాన్ని పంపి తొక్క రేగొట్టేశాడు. ఏం చేశాడు? తొక్క రేగొట్టాడు. రేగొట్టడమే కాదు, ఎవడ ఆహ్వానం చేశాడో, ఎవడైతే చంపాడో, ఎవడైతే నాటకాలు ఆడాడో వాళ్ళందరిని లేపేశాడు. ఆ పట్టణాన్ని అంతటిని కాల్చి పడేశాడు, బూడికి చేసేసాడు. నీకు నచ్చలేదు, నచ్చినట్టుండు, చంపటం ఎలా? నీకు విందుకు రావడం ఇష్టం లేదు, ఓకే, ఇష్టం లేనట్టుండు. హేళన చేయటం ఎలా? నువ్వు హేళన చేస్తే ఊరుకోవాలా? నువ్వు నవ్వుతూ ఉంటే నేను భరిస్తూ ఉండాలా? నువ్వు చంపేస్తే నేను చచ్చిపోవాలా? నా దాసుల్ని నువ్వు చంపేస్తావా అని కోపగించుకొని, వీళ్ళంతా ఎవరో అర్హత కలిగినటువంటి వాళ్ళు. ఆ విందును ఆరగించడానికి కార్డ్స్ తీసుకున్నాలే, ఇన్విటేషన్ పంపించాము, పెళ్లి కార్డు ఇచ్చాం, రండి అని ఫోన్లు చేసాం, మనుషులను పంపాం. ఎంత చేస్తే నువ్వు రాకపోగా మనుషుల్ని చంపడం ఏంది? వచ్చిన వాళ్ళని అవహేళన చేయటం ఏంది? నీకు నోటికొచ్చినట్టు మాట్లాడటం ఏంది? రాజుగారికి కోపం వచ్చి తన సైన్యాన్ని పంపి ఎవడైతే ఎక్స్ట్రాలు చేశాడో, ఎక్స్ట్రాలు చేసిన వాడిని అందరినీ లేపేశాడు. జాగ్రత్త. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాడంటే,
దాసులు ఎవరో కాదు, తన ప్రవక్తలు. ఇక్కడ దాసులు ఎవరు? ప్రవక్తలను పంపి పరలోక రాజ్యం గురించి ఆయన ఉపమాన రీతిగా చెప్తూ ప్రవక్తలను పంపి, మీరు మీ బతుకులు మార్చుకోండి, మీ బుద్ధులు మార్చుకోండి, మీరు నా వైపుకి తిరగండి, నాలో నడవండి, నాతో నడవండి, నా రాజ్యానికి వారసులు కండి అని ఆయన తన దాసుని పంపిస్తే మీరు చేసిందేంటి? ఆ దాసులని చిత్రహింసలు పెట్టి హేళన చేసి చివరికి చంపించేశారు. ఉపమాన రీతిగా చెప్తున్నాడు. దాసులు ఇక్కడ ఎవరు? ప్రవక్తలు. కుమారుడు ఇక్కడ ఎవరు? యేసు. రాజు ఎవరు? దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడు. అర్థమవుతుందా బైబిల్ మీకు? ఇక్కడ ఉపమాన రీతిగా కుమారుడు యేసు అయితే దాసులు ప్రవక్తలను చంపేసింది ఈ యోధ, ఈ పాపిష్టి జనం ఎవరున్నారో వారు. మన పితరులే ప్రవక్తల్ని చంపేయటం జరుగుతూ ఉంది. అందుకని ఆయన కోపగించుకొని, నీ స్థితి, నువ్వు ఎక్స్ట్రాలు చేస్తే నీ స్థితి కూడా ఇదే. నేను పిలిచినప్పుడు నువ్వు రావాలి. నేను విందుని ఏర్పాటు చేశాను, నీకు ఆ రైట్ ఉంది, నువ్వు అర్హుడివే, నువ్వు ఎలిజిబుల్ పర్సన్వే. కానీ నేను నిన్ను పిలిచానే, నువ్వు వచ్చావా? నువ్వు ఎలిజిబుల్ పర్సనే, నువ్వు వచ్చి ఎంచక్క భోంచేసావా? నువ్వు వచ్చి నా మన్నన అంగీకరించావా? లేదు. ఎందుకని నిన్ను పిలిచిన నువ్వు రాకపోతే, నీకు కార్డు ఇచ్చి, నీకు ఫోన్ చేసి, అయ్యా నా కుమారుని పెళ్లి చేశాను, ఈరోజు విందుంది రండి అని నీకు ఇన్విటేషన్ ఇస్తే నువ్వు రాలేదు, సరే కదా? నేను పంపిన మనుషులను చంపేస్తావా? నేను పంపిన దాసులను చంపేస్తావా? నేను పంపినటువంటి ప్రవక్తలను చంపేస్తావా? ఓ నా సమాజమా, ఇది మన కోసం. మనం దేవుని యొక్క దాసులను, దూతలను చంపటానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. మనకు నచ్చకపోతే నువ్వు నచ్చనట్టుండు, అంతేగాని దూతల మీద, దాసుల మీద, దేవుని రాజుగారి దాసులు. ఇప్పుడు ఒక ఎంప్లాయే ఉన్నాడు, ఎంప్లాయీ మీద నువ్వు చేయి చేసుకున్నావు అనుకో, ఏమవుద్ది? సాధారణ ఎంప్లాయే, ఆ ఎంప్లాయీ మీద నువ్వు చేయి చేసుకుంటే ఏమవుద్ది? కేసు అవుద్ది. తెలీదా? ఉద్యోగంలో ఉన్న వ్యక్తిని నువ్వు చేయి చేసుకుంటే ఏమవుద్ది? ఇక్కడ అంతే. దాసులు కూడా తన దేవుడు తనకు అప్పగించే, రాజు తనకు అప్పగించేటువంటి ఆ ఉద్యోగ రీత్యా వచ్చి రండి ఆరగించండి, ఇందుకు టైం అవుతుందని చెప్తే నువ్వు హేళన చేస్తే, వాళ్ళని చంపేస్తే నిన్ను శిక్షించడా? ఇది క్రైమ్ కాదా? వాళ్ళని చంపేయటం నువ్వు చేస్తుంది క్రైమ్ అని నీకు తెలియదా? అర్థం చేసుకోవాలి. దేవుడు తన దాసులను పంపింది మీ బ్రతుకులు మార్చడం కోసం. దేవుడు తన ప్రవక్తలను పంపింది మీరు తన రాజ్యంలో వారసులు కావడం కోసం, తన నీతి మార్గంలో నడవడం కోసం, తనతో ఉండాలన్న తన ఆకాంక్ష ఏదైతే ఉందో, నా పిల్లలు దారి తప్పిపోకూడదు అని ఏదైతే ఆకాంక్షలో, ఆ ఆకాంక్ష నెరవేర్చుకోవటం కోసం ఆయన ఏం చేస్తా ఉన్నాడు? దాసులు పంపి, రండి అందరం కలిసి తిందాం, అందరం భోజనం చేద్దాం, ఇన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి, ఇన్ని రకాలైనటువంటి పదార్థాలు, ఎంతో రుచికరమైనటువంటి పదార్థాలు ఉన్నాయి, వాటిని భోజనం చేద్దాం, తిందాం రండి అని. అంటే నువ్వు రాకపోతే దానికి నేను బాధ్యుడినా? ఇంత పెట్టి నీకు ఇన్ని రకాలంటే సౌకర్యాలు ఇచ్చి, ఇన్ని రకాలైనటువంటి పదార్థాలని ముద్ర పెట్టి తిండ్రా బాబు అని అంటే, నేను తినలేను అని అంటే, నాకు కుదరదు అని అంటే, అది ఆయన తప్ప? ఎవరిది తప్పు? ఇప్పుడు భోజనం విందు ఏర్పాటు చేశాడు ఆయన, తిండి తినాల్సిన బాధ్యత నీది. నువ్వు తినకుండా నాకు అవసరం లేదు, మా ఇళ్ళల్లో ఉంది, మేము వండుకున్నాము, అంతకన్నా మేము ఎక్కువే చేసుకుంటాం అని ఏమైనా ఆయన నిన్ను అడిగాడా? ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయన ఏమైనా హర్షిస్తాడా? ఏమంటాడు? అయ్యా కార్డు ఇచ్చావు, రాకపోతే దానికి మనం ఏం చేయగలం? నువ్వు రాలేదు సరే, నువ్వు
నువ్వు రాలేదు సరే, రాలేకపోయినాను అని గమ్మునుంటే ఊరుకుంటే అయిపోయింది కదా. ఆడి ఫంక్షన్ మేము రావాలా, ఆడి చికెన్ మటన్ ఇళ్ళలో లేదా, ఇలాంటి పన్నీకి మళ్ళీ మాటలు చాలామంది జీవితాల్లో ఇవి జరుగుతూ ఉంటాయి. అలాంటి పన్నీకి మళ్ళీ మాటలు మాట్లాడతారు. ఇవి మానుకోండి. మొదట ఆయన పిలిచాడు ఎందుకు, మీ వీలుంటే వెళ్ళండి, లేకపోతే లేదు, ఇక్కడ వాళ్ళు అదే చేశారు, మొదట వాళ్ళు వీలు లేదు అది అన్నారు. కానీ నువ్వు అర్థం కానిది ఏంటంటే, నువ్వు నిత్యరాజ్యం ప్రవేశించాలి అన్న ఆలోచన నీకున్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని, ఎప్పుడు భోజనం పెడతాడా అని నీకు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ నేను నీకు ఆత్మీయ జీవితం, ఆత్మీయ ఆహారాన్ని అందిస్తా ఉంటే నీ జీవితం అంతాను, నీ ఆలోచన అంతాను ఏమవుతుంది? ఈరోజు చికెన్ వండుకోవాలా, మటన్ వండుకోవాలన్న ఆలోచనలో ఉన్నావు. చూసావా, దేవుడు ఏమంటున్నాడు? ఆల్రెడీ నేను ఇక్కడ నీకు తిండి పెడుతున్నాను దా, ఆల్రెడీ నీకు వెరైటీస్ నేను చేసి పెడుతున్నాను దా, వచ్చి తిను అని అంటే నువ్వేం చేస్తా ఉన్నావు? ఈరోజు నేను ఇంట్లో ఏం కూర వండుకోవాలి, రేపటికి ఏం వండాలి, ఎల్లుండికి ఏం చేయాలి అన్న ఆలోచనతో ఉన్నావు. ఏంటిది? ఆత్మీయ ఆహారం అవసరం నీకు నాకు. ఈలోక సంబంధం రీత్యా మనం భోజనాలు చేస్తే 4 hours అయ్యేసరికి ఆకలి వేస్తుంది. కానీ ఆయన ఇచ్చే ఆహారాన్ని తింటే, ఆయన ఇచ్చే ఆహారాన్ని మనం వంట పట్టించుకుంటే మైండ్లో జీవితకాలం ఉంటుంది. అది ఎప్పుడు మనల్ని ఆకలి కొననివ్వదు. అది జీవాహారం. అది ఆత్మీయ ఆహారం అంటే అది జీవాహారం. ఆ జీవాహారాన్ని పొందుకోవడానికి రండి అని ఆయన పిలిస్తే, విందు ఏర్పాటు చేస్తే మీరేం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? దాన్ని త్రోప్రాయంగా వదిలేసుకుంటా ఉన్నారు. ఆలోచన చేయండి. మీరు ఎన్ని రకాలైనటువంటి అవసరాలున్నా, ఎన్ని రకాలైనటువంటి పనులున్నా, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా దేవుని మాటకు అంగీకరించి, దేవుని మాటకు పిలిపించి, దేవుని సన్నిధిలో మోకరించి ఆయన ఎందుకు మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఆయన సన్నిధిలో మనం మోకరించాలి, ప్రార్థన చేయాలి. ఇక్కడ ఆయన పిలుస్తూ ఉన్నాడు, రండి, నేను నా కుమారుని పెళ్లి చేశాను, విందు ఏర్పాటు చేస్తున్నాను రండి అని అంటే, రాకుండా నువ్వేం చేస్తాను? ఈలోక సంబంధమైనటువంటి ఆహారం కోసం తిరుగుతూ ఉన్నావు. నీకు ఆహారం ముఖ్యమా, ఈ ఆహారం ముఖ్యమా? ఆ ఆహారం తింటే ఆకలిగా ఉంటావు, ఈ ఆహారం తింటే ఆకలే ఉండదు. సమరయ స్త్రీతో ఏమంటున్నాడు? తల్లి, నువ్వు నీళ్ళు ఇచ్చావనుకో, నేను నీకు నీళ్ళు ఇస్తే అవి ఇంకెప్పుడు నీకు దాహం తప్పికొను అని అంటున్నాడు. అంటే నీవు రోజు తాగే నీళ్ళు కన్నా వాక్యం అనే నీళ్లు తాగితే, ఇది జీవాహారం. ఇది ఈ వాక్యం అనే నీరు తాగితే మనం జీవితంలో దప్పికొనము అని చెప్తా ఉంటాడు అక్కడ. ఆలోచన చేయండి. ఈ రోజున లోకం వైపు పరిగెడతా ఉన్నారు. లోకంతో పరిగెడతా ఉన్నారు తప్పితే దేవుని వైపు అడుగులేద్దామని, దేవునితో నడుద్దామని, దేవుని విషయాలు తెలుసుకుందామని ఎవరో ముందుకు వచ్చినట్టు కనపడట్లేదు. మనం దేవునికి దూరంగా అయిపోతా ఉన్నాం. మనకున్న బాధ్యతలో, మనకున్న అవసరాల్లో, ఇంకోటో తెలియదు. కానీ మన జీవితం అంతా దేవునికి దూరంగానే సాగుతా ఉన్నాం తప్పితే దేవునికి దగ్గరగా ఉండాలని, దేవునితో మమేకమై ఉండాలని, దేవునిలో ఉండాలన్న ఆలోచన మనలో రోజు రోజుకి తగ్గిపోతా ఉంది. దేవుడు రాజు పిలుస్తూ ఉన్నాడు, రండి భోంచేయండి అంటే వాళ్ళు నువ్వు చంపేస్తే, ఆయన కోపం వస్తే, అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? కార్డు ఇచ్చి, నేను నిన్ను కాకుండా నీకు కార్డు ఇచ్చాడు. తన రక్త సంబంధికుడిగా ఉన్న నీకు కార్డు ఇచ్చి, తన ప్రోటోకాల్ అన్నీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? బ్రేక్ చేసి వీధిలో ఎవడున్నా తీసుకొచ్చేయండి, వీళ్ళెవరూ వద్దు, వీధిలో ఎవడున్నా సరే తీసుకొచ్చేయండి అని తన దాసులు పంపడం జరుగుతుంది. ఆ వీధిలో నుంచి వచ్చే వాళ్ళు ఎవరో తెలుసా? నువ్వు, నేనే. నీకు నాకు పిలుపు వచ్చింది. ఏం పిలుపది? పరలోక రాజ్యంలో విందు. రండి విందు చేద్దాం. దేవునితో విందంటే అబ్బా ఎంత ఆనందం కదా. దేవునితో విందంటే, దేవుని యందు విందంటే అది ఎంత సంతోషమో కదా. పరలోక రాజ్యంలో మన ప్రవేశమే గొప్ప.
అలాంటిది దేవుడు రండి విందుని ఏర్పాటు చేశాను, భోజనం చేయండి, తినండి, రండి, ఆరగించండి, ఆనందించండి, ఆస్వాదించండి అని అంటే అది ఎంత ఆనందం. ఆ ఇన్విటేషన్ నీకు నాకు ఇప్పుడు వచ్చింది. వాళ్ళు ధృవీకరించారు, వాళ్ళు కాదనుకున్నారు, వాళ్ళు వద్దనుకున్నారు. ఇప్పుడు నీకు నాకు మనందరికీ అది వచ్చింది, మన వంతు వచ్చింది. కమాన్, అందరం బయలుదేరిపోదాం, ఆయనతో విందు చేద్దాం అని పిలిచేపాటికి వీళ్ళందరూ వెళ్ళారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ రాజుగారి కుమారుని పెళ్లి విందుకి వెళ్ళారు. భోజనం చేస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫుడ్ 16 పచ్చళ్ళు అంటారు కదా, 16 పచ్చళ్ళు ఏమైనా మీకు గుర్తున్నాయా? ఉంటే నాకు కామెంట్ చేయండి. 16 పచ్చళ్ళు అంటవే కానీ ఆ 16 పచ్చళ్ళు ఏదో టకేనో పేరు చెప్పండి, చెప్పలేము. ఆ 16 పేర్లు మనం చెప్పగలమా? చెప్పలేము. కానీ అది వాడుకలో ఉంది. అలాగే పంచభక్ష పరమాణాలు అంటారు, అవేంటో నాకు తెలియదు. పంచభక్ష పరమాణాలు ఇలాంటివన్నీ ఆల్ వెరైటీస్తో ఆయన మనకి విందుని ఏర్పాటు చేశారు. వెజిటేరియన్కి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్, ఎవరికి వారికి తగ్గట్టుగా విందుని ఏర్పాటు చేశాడు. ఆ విందుశాలలో ఆనందంతో, కేరింతలతో, హాయిగా నచ్చిన వెరైటీస్ వేసుకుంటూ, నచ్చిన వెరైటీ వేయించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు, తింటా ఉన్నారు. అప్పుడు రాజుగారికి ఏమనిపించింది, ఎంతమంది వచ్చారా, ఏం చేశారా అని ఒకసారి హాల్లోకి వెళ్ళి చూద్దామని కిందకి వచ్చి చూశాడు. హల్లెలూయా. ఉన్నావా? ఆ రాజ్యంలో విందు చేస్తూ నువ్వు కనపడతా ఉన్నావా? ఆ రాజ్యంలో విందు కొరకు నువ్వు వెళ్ళావా? ఆ రాజ్యంలో విందు కొరకు నీకు పిలుపు వచ్చిందా? ఆ రాజ్యంలో విందు కోసం నీకు ఇన్విటేషన్ ఏమన్నా వచ్చిందా? ఇంతకీ ఆ రాజ్యంలో అడుగు పెట్టడానికి, ఆ విందు కోసం, ఆ రాజుగారి కుమారుని పెళ్లి విందు కోసం వెళ్ళటానికి నీకు అర్హత ఉందా? పెద్ద పెద్ద వాళ్ళ పెళ్ళిళ్ళలో ఏవో కార్డ్స్ ఇస్తారనుకుంటా, అంటే ఆ కార్డు చూపిస్తే లోపలికి రానిస్తారు. అలాగే మీకు ఆ కార్డు ఏమైనా ఉందా? ఇచ్చారా లేదా? జాగ్రత్త, అది లేకపోతే మళ్ళీ బయటికి నెట్టేస్తారు. ఆ రకంగా నీకు నాకు పిలుపు వచ్చింది, అందరూ వెళ్ళి అక్కడ తింటా ఉంటే, ఆనందిస్తూ ఉంటే, అప్పుడు రాజుగారు మెల్లగా దిగుతా వస్తూ ఉన్నారు. రాజుగారు వచ్చి చూడటం చూస్తూ, అందరూ చూస్తా తింటా ఉంటే ఒకని దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు, నిన్నెవడు పిలిచాడని? కొంప తీసేది నువ్వా పరలోక రాజ్యంలో తింటుంటే, ఆ విందులో, అక్కడ ఆ పెళ్లి విందులో తింటుంటే నిన్ను రాజు ఏం అడుగుతా ఉన్నాడు? నిన్ను ఎవడు పిలిచాడురా? ఏమని అడుగుతా ఉన్నాడు? నిన్ను ఎవడు పిలిచాడు అని అడిగితే వాడికి ఆన్సర్ లేదు, వాడికి సమాధానం లేదు. నీకు నాకు తెలుసు కదా ఎవడు పిలిచాడనంటే, దాసులందరినీ పంపించి అందరూ లోపలికి రండి అని పిలిచారు కదా, భోంచేద్దాం రండి అని పిలిచారు కదా, మళ్ళీ రాజుగారు ఏంటి టీకి వచ్చి నేస్తున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకుంటా ఉన్నారు. అయ్య బాబోయ్, నేను ఆ గుంపులో నుంచి వచ్చిన వాడినే, అమ్మో నేను కూడా అటు నుంచి వచ్చిన వాడిని కదా, కొంపదీసి నన్ను అడుగుతాడా ఏంటి? అరే నిన్నెవడు పిలిచాడని నన్ను అడుగుతాడేంటి? అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? ఆ వచ్చినోడు సైన్యమో, ఆ దాసుడో ఎవడో తెలీదు, ఎవడరా నిన్ను పిలిచాడంటే నేనేం సమాధానం చెప్పాలి అని అందరూ అనుకుంటా ఉన్నారు ఆ సమయంలో. ఇక్కడ మాత్రం ఈయన్ని అడిగాడు, ఎరా నిన్ను పిలిచినాడు ఎవడు అంటే సమాధానం లేదు. నీకుందా? రేపు పొద్దున్న నువ్వు పరలోక రాజ్యంకి వెళ్ళంగానే, ఎరా నిన్నెవడరా లోపల రానిచ్చాడు అని దేవుడు నిన్ను అంటే, రేపు పొద్దున పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించినప్పుడు వీడిని ఎవడ లోపలికి రానిచ్చాడని అక్కడ దోతలతో అంటే నీ దగ్గర ఆన్సర్ ఉందా?
ఎరా నువ్వు ఎలా వచ్చావని నిన్ను అడిగితే నీ దగ్గర ఆన్సర్ ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించేటప్పుడు ఆ అర్హత నీకుందా? ఎలా ప్రవేశించావు? ఎవడు రానిచ్చాడు నీకు లోపలికి? ఏ అర్హత ఉందని నువ్వు లోపలికి వచ్చావురా అని నిన్ను నన్ను అడిగితే చెప్పుకోగల ధైర్యం ఉందా? చెప్పుకోగల ఆన్సర్, సరైన సమాధానం మన దగ్గర ఉందా అని అడుగుతా ఉన్నాను. ఆలోచించుకోవాలి. పరలోక రాజ్యం అంటే ఏదో పిల్లలాట కాదు. పరలోక రాజ్యం అంటే ఏదో మనం థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి వచ్చేటట్టు కాదు, లేకపోతే ఏదో పెళ్లిలో భోంచేసి వచ్చేటట్టు కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను. అరే అంత విందులో కూడాను నిన్ను ఆహ్వానించినప్పుడు నువ్వేం చేయాలి అని ఎందుకు ప్రత్యేకించి ఆయన్నే ఎందుకు అడిగాడు? ఆ వ్యక్తిని ఎందుకు అడిగాడు? 14వ వచనం చదువుకుందాం. 13 చదువుకుందాం. అంతటా రాజు 11వ వచనం చదువుకుందాం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని యొక్కని చూచి. హల్లెలూయా. ఏం ధరించుకోలేదంటాడు? పెండ్లి వస్త్రము ధరించుకోలేదట. అదేంటది? పెళ్ళికొడుకు కదా పెండ్లి వస్త్రం ధరించుకునేది. ఈయన ఎందుకు ధరించుకోవాలి? పెండ్లి వస్త్రం ధరించుకోవాల్సినాడు, పెళ్లి బట్టలు వేసుకోవాల్సినాడు పెళ్ళికొడుకు కదా సార్. నేనెందుకు? ఎక్కడ పెళ్లి వస్త్రం అంటే పరిశుద్ధత. నీవు పరిశుద్ధత లేకపోతే, నీ పరిశుద్ధతను కనపరుచుకోకపోతే నీకు కూడా ఇదే ప్రశ్న వర్తిస్తుంది. నీ జీవితంలో పరిశుద్ధత అనేది నీ జీవితంలో లేకపోతే దేవుడు నిన్ను కూడా అడుగుతాడు, ఎవడు నిన్ను లోపలికి రానిచ్చాడు అని. ఎవడరా నిన్ను అసలు ఇక్కడ కూర్చోబెట్టాడు? ఎవడిని కొట్టించాడు? నిన్ను ఎవడరా లే అని అంతమందిలో అంటే తల ఎక్కడ పెట్టుకుంటారా స్వామి? జాగ్రత్త. రేపొద్దున పరలోకంలో నిన్ను నన్ను అలా నిల్చోబెట్టి ఎవడరా నువ్వు, నిన్నెవడరా ఇక్కడ రానిచ్చాడు చల్ అంటే తల తీసేసినట్టు ఉండదు. రాజు ఇక్కడ అంటున్నాడు, నిన్నెవడరా లోపల రానిచ్చాడు, వీడినెవడరా ఇక్కడ కూర్చోబెట్టాడు? ఆడి వ్యవహారం చూసి అంటే ఇక్కడ డ్రెస్ కోడ్ ఫాలో అవ్వలేదు. ఆ వచ్చిన వాడు నువ్వు పెళ్లి విందుకు వెళ్ళావు, కాస్త నీట్గా శ్రద్ధగా కాస్త అలంకరించుకోవచ్చు కదా. కొంతమందికి ఆ అలంకరణ మీద ఉండదు. మనం ఏ పెళ్ళికి వెళ్ళా మురికి మందలాగా వెళ్ళిపోతారు. అరే ఆడు కొద్దిగా బలిసినోడ్రా, ఆడు కొద్దిగా పొలిటీషియన్ రా, ఆడికి తగ్గట్టు మనం లేకపోతే అక్కడ మనం ఆడికి తగ్గట్టు మనం వెళ్ళకపోతే మనల్ని చిన్నగా చూస్తారు, చులకన్నగా చూస్తారా, చిన్న చూపురా అని అయినా సరే ఒక మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళొచ్చుగా. వెళ్ళరు, మురికి బట్టలు వేసుకొని వెళ్ళిపోతారు. ఆ మురికి మందాడు ఈ మురికి చూసి ఈడాడ ఏ మురికి మందలో నుంచి వచ్చాడరా అని అనుకుంటారు. తర్వాత వీడి గురించి వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు. మన జీవితాలు కూడాను మనం ఎవరి ఫంక్షన్కి వెళ్తున్నాము, ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధుడు ఆయన విందులోకి వెళ్తా ఉన్నప్పుడు, ఆయన దగ్గర విందు చేయడానికి వెళ్తున్నప్పుడు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నీతిమంతుడు, మనం కూడా నీతిమంతుడిగా ఉండాలి. ఆయన నిజాయితీపరుడు, మనం కూడా నిజాయితీగా ఉండాలి. ఆయన యథార్థవంతుడు, మనం కూడాను అదే యథార్థతను కలిగి జీవించాలి. ఆ యథార్థత లేకపోతే బయటకు గిట్టేస్తాడు. అదే నీతి నీలో లేదనుకో ఖచ్చితంగా నిన్ను నన్ను అగ్నిగుణంలో పడేస్తాడు, పాతాళంలో పడేస్తాడు. ఇక్కడ అది నువ్వు పరిశుద్ధతను చూపలేకపోయినావు, నీ యథార్థతను కోల్పోయినావు, నీ దీనత్వం చూపలేకపోయినావు. ఆయన కొన్ని రూల్స్ ఉన్నాయబ్బా, ఆ రూల్స్ ప్రకారంగా నువ్వు రావాలి. ఆయన కొన్ని నిబంధనలు, ఆయన నిబంధన ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. అంతేగాని నేను ఎలా వెళ్ళిపోయినా సరే పర్లేదు, నన్ను అంగీకరిస్తాడు, నన్ను ఆమోదిస్తాడు, నన్ను హక్కును చేర్చుకుంటాడని నువ్వు అనుకుంటున్నావేమో. అలాంటి వాడు కాదు. ఖచ్చితంగా నన్ను ఫాలో అయ్యేవాడు
నన్ను పోలి నడుచుకోవాలన్నాడు తప్పితే నీకు ఇష్టం వచ్చినట్టు నడుచుకో, నువ్వు ఎలా నడుచుకున్నా పర్వాలేదు, నిన్ను నేను చేర్చుకుంటా, నిన్ను నేను హక్కును చేర్చుకుంటా అని చెప్పలా. ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే, ఆయన ఇందులో నువ్వు ఉండాలనంటే నువ్వు పరిశుద్ధత కనపరచాలి, నువ్వు నిజాయితీగా బతకాలి, నీతిమంతుడిగా ఎంచబడాలి, యథార్థవంతమైనటువంటి జీవితాన్ని సాగించాలి. ఇవేవి లేకుండా నేను పరలోక రాజ్యం చేరిపోతాను, పరలోక రాజ్యం సంతానం పెంచుకుంటాను, ఆయన క్షమిస్తాడు, ఆయన దీర్ఘశాంతుడు కదా, అత్యంత కృపామయుడు కదా, ఎలాంటి కబుర్లు చెప్పమాకే. ఇలాంటి కబుర్లు ఎక్కడో చెప్పు, ఈయన దగ్గర పని చేస్తున్నా. ఇలాంటి పనికి మళ్ళీ కబుర్లు కాదు కావాల్సింది, పనులు, పనులు, క్రియ. విశ్వాసం ఉంటే సరిపోదురా బాబు, క్రియ. క్రియ మూలంగా మనం బ్రతకాలి. మన క్రియలు, మనం చేసే పనులు ఆయనకి ఇష్టమైనవిగా, ఆయన తగ్గట్టుగా ఉండాలి. తప్పితే నీకు నచ్చినట్టు నేను వెళ్ళిపోతా, నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు నేను ఉంటా అంటే కాదు. ఆయనకి నచ్చినట్టు ఉండాలి. ఆయనకి ఏది ఇష్టమో అది నువ్వు ఎరిగి ఉండాలి. ఆయనకి ఏ రకంగా బ్రతికితే ఇష్టపడతాడో అది నీకు తెలిసి ఉండాలి. ఇది అది తెలియకుండా నేను ఎలా పోయినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, ఆయన నన్ను చేర్చుకుంటాడు, ఓదారుస్తాడు, నాకు అన్ని రకాలైనటువంటి అవసరాలు తీరుస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు. దండవరా బాబు, ఇట్లాంటివి ఆయన దగ్గర చల్లవు, చెల్లుబాటు కావు. జాగ్రత్త. నీ యథార్థత కాపాడుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, నిజాయితీగా ఉండాలి, నీతిని నడుచుకోవాలి. ఏది లేకపోతే నువ్వు ఆయన రాజ్యంలో, ఆయన వస్త్రం అదే, ఆయన డ్రెస్ కోడ్ సరిగ్గా లేదు, పెళ్లి వస్త్రం లేదురా నీకు. ఆ పెళ్లి వస్త్రం ఉంటేనే నువ్వు ఇక్కడ రావాలరా బాబు. ఆ పెళ్లి వస్త్రం లేకపోతే నువ్వు ఇక్కడ తినడానికి లేదు, ఇక్కడ ఉండడానికి లేదు. ఆ పెళ్లి వస్త్రం ఏమనుకున్నావు? క్రీస్తు. ఎవరండి? ఆ పెళ్లి వస్త్రం క్రీస్తు అనేటటువంటి వస్త్రాన్ని ధరించుకొని మనం పరలోక రాజ్యాన్ని ప్రవేశించగలం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పరలోక రాజ్యంలో నుంచి, ఆ పెళ్లి విందులో నుంచి అగ్నిగుండంలోకి పడేసాడు. అక్కడ ఏముంటాయట? పళ్ళు కొరకడాలన్నట, మంటలు, పళ్ళు కొరకడాలు. ఇవి తప్పితే అంతకుమించి అక్కడ ఆనందాలు ఏముంటాయి? ఇక్కడ నీకు ఇంచక్క భోజనాన్ని పిలిచి విందు ఏర్పాటు చేసి రండి అని అంటే, ఏర్పాటు చేయబడ్డ వారు యూదులు, ఇజ్రాయేలు. కానీ ఏర్పాటులో కాక ఏర్పరచబడిన వారు పిలవబడిన వారు అనేకులైతే, ఏర్పరచబడిన వారు కొంతమంది. మిమ్మల్ని నన్ను అందరినీ పిలిచాడు ఆయన, కానీ ఇందులో కొంతమంది ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు, ఆ రాజ్యానికి వారసులు అవుతారు, ఆ రాజ్యానికి పరలోక రాజ్యంలో ఉండగలుగుతారని ఇక్కడ వాక్యం క్షుణ్ణంగా తెలియపరుస్తుంది. సాక్షాత్తు దేవుడే, మన దేవుడు అయినటువంటి యేసయ్య మనకి తెలియపరచడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన పిలుపును అంగీకరించాలి, ఆయనకి మాటకు మనం అంగీకరించాలి, ఆయన కనుసన్నల్లో మనం జీవించాలి, ఆయన పరిశుద్ధతను మన పరిశుద్ధతను కనపరుచుకోవాలి, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించాలి కదా. ఇప్పుడు మనకి ఎంత అర్హత ఉన్నా పిలిచినప్పుడు రాకపోతే ఏంటి ఉపయోగం? మనము అన్ని రకాల టెస్టులు పాస్ అయ్యామబ్బా, ఇంటర్వ్యూ టయానికి నువ్వు సర్టిఫికేట్లు తీసుకుని వెళ్లకుండా డొమ్మా కొట్టిస్తే ఉద్యోగం ఎత్తడానికి. కాల్ లెటర్ వచ్చింది నీకు, ఇంటర్వ్యూకి రండి, ఉద్యోగం ఇస్తాం మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని. కానీ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్లకుండా నేను అన్ని టెస్టులో పాస్ అయ్యాను, నాకు ఉద్యోగం రాలేదు అంటే వచ్చిద్దా? ఇంటర్వ్యూకి వెళ్ళాలిగా. కాల్ లెటర్ వచ్చాక కాల్ లెటర్ తీసుకొని నీ సర్టిఫికేట్లు తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్తే అప్పుడు ఆయన వెరిఫికేషన్ చేసి నీకు ఉద్యోగం ఇవ్వాలనా వద్దా, నువ్వు ఈ రకమైన ఈ పోస్ట్కి నువ్వు అర్హుడువా కాదా అని చూసి ఆయన నీకు ఉద్యోగం ఇస్తాడు. ఇదేది చేయకుండాను నాకు పని ఉంది, నాకు వేరే పని ఉంది, వేరే చోటకి వెళ్తున్నాను, ఇంకో పని ఉంది అని నువ్వు డొమ్మా కొడితే ఎవరికి నష్టం? ఇక్కడ వీళ్ళు అదే చేశారు. పెళ్లి విందుకు పిలిచాడు ఆయన, వెళ్ళలేదు, ఎవరు నష్టపోయారు? ఈయనేమైనా నష్టపోయాడా?
లేదు. ఇంకొకసారి మళ్ళీ తన శిష్యుల్ని, తన దాసులు పంపాడు. తన దాసులు పంపి, అయ్యా ఇలా కాదు, నేను ఫుల్గా మంచి మంచి వెరైటీలతో పెట్టాను, నాన్ వెజ్ కూడా ఉంది, చెప్పండి అని అంటే హేళన చేశారు, చంపేశారు. ఏంటి ఏంటి ఈ పోస్ట్కి మాకేంట్రా బాబు, ఈ పోస్ట్కి మేము అక్కర్లా, మేము సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, స్టేట్ గవర్నమెంట్ ఎందుకు మాకు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటాం అని అనుకుంటే అవుద్దా? నీకు పిలిపించాడు, కాల్ లెటర్ వచ్చింది, పిలుపు వచ్చింది, అంతా వచ్చింది, నువ్వు పోయి ఇంటర్వ్యూలో అటెండ్ అయితే ఆయన ఏదో 4 క్వశ్చన్లు ఎత్తి దానికి ఆన్సర్ చేస్తే ఉద్యోగం ఇవ్వటమో ఇవ్వకపోవడమో తెలుసుద్ది. అంతేగాని ఎందుకులే తొక్కలేదు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం, చక్కగా నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను అని అనుకుంటే ఎవరికి నష్టం అని చెప్పి వచ్చిన దాసులను చంపేశారు. వచ్చిన కాల్ లెటర్ని చెప్పేస్తే ఎవరికి నష్టం? ఆయన ఊరుకున్నాడు. ఎస్, ఎలా కాదనుకొని అర్హత ఉన్నోళ్ళకి, లేని వాళ్ళకి, అసలు ఎలిజిబుల్ పర్సన్స్ కాకుండా ఉన్న వాళ్ళందరికీ ఏం చేశాడు, పిలుచుకురండి అన్నట్టు నోటిఫికేషన్ ఇచ్చాడు. చాలామంది వచ్చారు. నోటిఫికేషన్ చూసి చాలామంది అప్లికేషన్ పెట్టుకుని రావడం జరిగింది. అంతా అయింది. వచ్చిన వాళ్ళు చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళలో నువ్వున్నావో లేదో చూసుకో, నేనున్నానో లేదో నేను చూసుకోవాలి. అర్థమవుతుంది. జీవితం పరలోక రాజ్యంతో ముడిపడి ఉంది. ఈ జీవితం ఎక్కడితో మనం కాదు, ఇక్కడ మన దేహాన్ని వదిలేశాక దేవునితో మన ప్రయాణం సాగడం ప్రారంభిస్తూ ఉంటుంది. దేవునితో ప్రయాణం సాగాలేనంటే మన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి, నిజాయితీగా ఉండాలి, ఆయన నీతి నియమాలను పాటించాలి, యథార్థమైన జీవితాన్ని గడపాలి. ఇలాంటివన్నీ చేస్తే కానీ పరలోక రాజ్యానికి ప్రవేశించలేదు. మీరు ఆశామనిషిగా ఓకే, ఇన్నాళ్ళు నేను దేవుని భక్తిలో ఉన్నాను కదా, ఇన్నాళ్ళు దేవునితో ఉన్నాను కదా, దేవుడు నా మీద దయదలచిన, కనికరించిన, ఫోన్లో కుమారుడు వచ్చి ఆ ఒక్క పాయింట్లో పోయింది అని కనికరెత్తాడా? ఈ ఒక్క విషయంలో నేను పడిపోయినాను అని అంటే దేవుడు నిన్ను క్షమించేసేమైనా పరలోక రాజ్యాన్ని ఇస్తాడా? ఎవడు? ఈ ఒక్క విషయమే కదా, కన్సిడర్ చేసేసి నాకు ఉద్యోగం ఇచ్చేయండి, నాకు పరలోక రాజ్యంలో పోస్టింగ్ ఇచ్చేయండి అని అంటే ఇస్తాడా? ఎవడు? నువ్వు 100% నువ్వు 100% ఆయన ఎందు పరిశుద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా అది ఫాలో కావాలి. తప్పితే నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించి నాకు అది కావాలి ఇది కావాలంటే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేదు. ఇది మనం తెలుసుకోవాలి. అంటే దేవుడు రాజు తన కుమారుని పెళ్లి విందుకు పిలిచినట్టు దేవుడు కూడాను తన రాజ్యంలోకి నేను ఆహ్వానిస్తాను. రండి, వచ్చి భోంచేయండి, ఆనందించండి, ఆస్వాదించండి, నన్ను ఆరాధించండి, నన్ను సేవించండి అని ఆయన చెప్తుంటే మనం ఆసక్తి లేని వాళ్ళగా ఉన్నాం. కనీసం ఆయన పట్ల ఆ మాత్రం అవగాహన లేని వాళ్ళగా ఉన్నాం. పరలోక రాజ్యం అంటే అవగాహన రాహిత్యం. ఎంతసేపు మనం భక్తి జీవితం ఎప్పుడు కూడాను కాలు నొప్పి దగ్గర, కన్ను నొప్పి దగ్గర, పన్ను నొప్పి దగ్గర ఆగిపోయింది. దేవా, నాకు ఈరోజు కాలు నొప్పి వచ్చింది, కాలు నొప్పి తగ్గించు. ఇది కాదు. కాలు ఈరోజు నొప్పి వచ్చినా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది. కానీ పరలోక రాజ్యంలో పిలుపు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో, పరలోక రాజ్యపు పిలుపు వచ్చినప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించకపోతే, నాకు కాలు నొప్పులు వచ్చాయి నేను నడవలేను, నాకు కంటి నొప్పి వచ్చింది నేను చూడలేను అని నువ్వనంటే నీకోసం పరలోకం వేచి చూడదు. నీకోసం పరలోకం వెయిట్ చేయదబ్బా. నువ్వే పరలోకం కోసం పరుగులు పెట్టాలి. నువ్వే దేవుని కోసం పరుగులు తీయాలి. దేవునిలో పరుగులు తీయాలి. తప్పితే పరలోకం కోసం ఆ రకమైనటువంటి ఆశ, ఆకాంక్ష ఇవేవి లేకుండా నీకు నచ్చినట్టు ఉంటూ, నీకు నచ్చినట్టు వ్యవహరిస్తా సరళా వెళ్దాం అని అంటే అయ్యే పని కాదు. అందుకే చివరికి ఏం చేశారు రాజుగారు,
అర్హత లేని వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. అయోగ్యులైన అందరిని పిలిపించుకొచ్చి వారందరికీ పరలోక రాజ్యంలో. కానీ పిలిపించుకొచ్చిన వారందరిలో కూడాను దేవుడు అర్హుడిగా ఇచ్చాడా, యోగ్యుడిగా ఇచ్చాడా? లేదు. ఒక్కడిని మాత్రం గుర్తు పెట్టుకున్నాడు. ఒక్కడిని మాత్రం గుర్తు పెట్టుకొని అడుగుతా ఉన్నాడు, ఎవడరా నిన్ను లోపలికి రానిచ్చాడని. నిన్ను అడుగుతాడేమో చూడు, నన్ను అడుగుతాడేమో కొంపతీసి, ఎవడరా నిన్ను లోపలికి రానిచ్చాడని. ఆ ఒక్కడు నువ్వు కాకుండా ఉండాలి, ఆ ఒక్కడు నేను కాకుండా ఉండాలి, ఆ ఒక్కడు నువ్వు కాకుండా ఉండాలి. అందరం ఆయన రాజ్యం వారసులుగా ఉండాలి. ఆయన పిలుపుని అంగీకరిస్తూ ఆయన ఎందుకు మనం అందరం ముందుకు సాగిపోదాం. ఆయన రాజ్యంలో నిత్యము ఆయన బల చుట్టూ పిల్లలుగా భోంచేస్తూ ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం, ఆయన ఆరాధిద్దాం.